ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఆవిడ పరాయి ఇంట్లో పెత్తనం తీసుకోవాలనుకుంటుంది? లేదమ్మా, ఆమె ఇప్పుడే కాదు, ఎప్పుడూ నాకు అర్థం కాలేదు. మేడం గారికి పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది, కానీ ఎప్పుడూ ఆవిడ చుట్టూ ఏదో ఒక పొరనేసుకుని బతుకుతున్నట్టు అనిపించేది. అమ్ములమ్మ పుట్టేదాకా అప్పుడప్పుడు వచ్చేది, ఓ 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది. ఎప్పుడో సరిగ్గా గుర్తులేదు, కానీ సడన్గా రావటం మానేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్. తర్వాత 5-6 ఏళ్ల దాకా ఆవిడ జాడే లేదు. ఐదారేళ్ళు కనిపించలేదా? మళ్ళీ ఒకరోజు సడన్గా కొడైకెనాల్లో ప్రత్యక్షమయ్యారు. అప్పట్నుంచి వచ్చిపోతూ ఉండేవారు. మరైతే ఆ 5-6 ఏళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు? ఏమోనమ్మా, మేడం గారు 1కి 2 సార్లు అడిగితే మౌనంతో సమాధానం చెప్పేవారు. ఆ ప్రశ్న మనోహరమ్మ గారిని బాధ పెడుతుందని మేడం గారు కూడా ఊరుకున్నారు. రా. బాలిక, ఏమిటి బాలిక ఇది? నీకును ఆ 5 సంవత్సరములు ఆ బాలిక ఏమైనదో, ఎచట ఉన్నదో, ఏమి చేసినదో తెలియదా? తెలియదు గుప్తా గారు, ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. వార్డన్ని, మా ఫ్రెండ్స్ని, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కాంటాక్ట్స్ తీసుకొని తన కోసం ఎంక్వైరీ చేశా. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అయినా కనబడకుండా పోయిన వాళ్ళని వెతకొచ్చు, కానీ కనపడకూడదు అని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వెతకడం వృధా అని ఊరుకున్నాను. ఓ 5 సంవత్సరములు మనిషి అజ్ఞాతమున ఉండి మరల తిరిగి వచ్చినదా? ఎచట ఉన్నది, ఏమి చేసినది ఎవరికునూ తెలీదా? అయినను ఆ బాలిక నిజమును ఎందులకు దాయవలననుకునుచున్నది? చెప్పకూడనిది, ఎవ్వరూ తెలుసుకోకూడనిది ఆ 5 సంవత్సరములలో ఏమి జరిగినది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.